నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఆధునిక ప్రపంచంలో మనం ఒక విచిత్రమైన పరిస్థితిని చూస్తున్నాం. భౌతికంగా ప్రపంచం చాలా అందంగా కనిపిస్తుంది. అత్యాధునిక కట్టడాలు, బంగ్లాలు, కార్లు, హోటళ్లు, కళ్ళు జిగేల్మనిపించే విద్యుత్ కాంతులతో, హంగు ఆర్భాటాలతో చాలా గొప్పగా కనిపిస్తుంది. అలాగే ప్రజల జీవన విధానంలోనూ మార్పులు చూస్తున్నాం. గతంతో పోలిస్తే ప్రజల్లో కొనుగోలు శక్తి కూడా పెరిగిందని అంటున్నారు. ప్రజల జీవన వేగం పెరిగింది. విమానాలు, కార్లు, మోటారు బైకులు వినియోగించేవారు పెరిగారు. డబ్బుకు ఎక్కడ లేని ప్రాధాన్యత ఏర్పడింది. నేడు డబ్బు సంపాదనే చాలా మందికి జీవిత లక్ష్యమైంది. నేడు చాలా మంది డబ్బు సంపాదనలో పడి సంతోషాన్ని మర్చిపోతున్నారని మానసిక నిపుణులు ఆవేదన పడుతున్నారు. సరే, ఈ కార్యక్రమం చూసేయండి, మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం, సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. సక్లు, ఈ రోజు మనం ఉన్నాం నిజాంపేటలో ఉన్న మేఘ్నా బ్యూటీ క్లినిక్ లో. అండ్ మనతో పాటు ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ శోభారాణి గారు. మరి ఈ రోజు మనకి సౌందర్యానికి సంబంధించి ఆవిడ ఏం తెలియజేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం శోభారాణి గారు. హాయ్ సంస్థ, ఎలా ఉన్నారు? బాగున్నాను. మరి మా సకలకి ఈ రోజు సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? ఈ రోజు సౌందర్యానికి సంబంధించి హెయిర్ స్టైల్స్ చెప్పాలనుకుంటున్నాను. హెయిర్ స్టైల్స్. ఓకే, సో అంటే హెయిర్ కట్ కాకుండా జస్ట్ ఉన్న హెయిర్ పైనే డిఫరెంట్ స్టైల్స్ చేసి చూపిస్తారు. ఈ రోజుల్లో ఏంటంటే లెంగ్తీగా ఎవరికి హెయిర్ ఉండట్లేదు కదా, ఉన్న హెయిర్స్ తోనే ఏ విధంగా మనం స్టైల్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు చూపిద్దాం. పర్లేదు, నాది కొంచెం లాంగ్ అంటే నేను చెప్పే హెయిర్ స్టైల్స్ కంపేర్ చేస్తే చాలా మంచి హెయిర్ స్టైల్స్ వస్తాయి. ఓ అవునా, థ్యాంక్ యూ. సో ప్రస్తుతానికి ఈ రోజు అయితే మోడల్ చూపిస్తారు. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం. ఓకే సంయుక్త, ఇప్పుడు చూసామంటే ఈ అమ్మాయిది మనకి అంత లెంగ్తీగా లాంగ్ హెయిర్ ఏం కాదు, షార్ట్ హెయిర్ ఉందన్నమాట. సో జనరల్ గా అనుకోవచ్చు మనకి హెయిర్ స్టైల్స్ అనగానే లెంగ్తీగా హెయిర్ ఉండాలేమో, లెంగ్తీ ఉంటేనే హెయిర్ స్టైల్స్ వస్తాయేమో అనుకుంటాం కదా. సో అలా కాకుండా ఎంత షార్ట్ హెయిర్ ఉన్నా సరే మనం హెయిర్ స్టైల్ వేసుకోవచ్చు. స్పెషల్ నాట్ కూడా వేసుకోవచ్చు, సమ్మర్ స్పెషల్ నాట్. ఓకే, ఇప్పుడు మీరు చూపించబోయేది సమ్మర్ స్పెషల్ నాట్ అంటే మనకి పైకి చెట్ల ముడిలాగా వస్తుంది అంటారు. ఓకే, సమ్మర్ కాబట్టి మనకి హెయిర్ అలా పడుతూ ఉంటే చాలా చిరాకుగా ఉంటుంది. సో ఆ టైంలో మనం ఇలా నాట్ వేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనం పార్టీకి కూడా వెళ్ళొచ్చు, అటువంటి నాట్స్ వేసుకుని పార్టీకి వెళ్ళొచ్చు. ఓకే, చూద్దాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే మనం కోంబింగ్ చేసుకుంటాం. హెయిర్ స్టైల్ కి నీట్ గా చిక్కులు లేకుండా కోంబింగ్ చేసుకుంటాం మనం. ఓకే, కోంబింగ్ చేసాక మనం స్టార్ట్ చేద్దాం. ఓకే అండి. ఓకే సంయుక్త, ఇప్పుడు నీట్ గా మనం కోంబింగ్ చేసుకున్నాము. ఇంకా చిక్కు లేకుండా ఉండడం కోసం మనం స్ప్రే చేసుకున్నాం. వాటర్ స్ప్రే చేసుకుని కోంబింగ్ చేసుకున్నాం కదా. సో టోటల్ హెయిర్ అంతా ఎంతైతే హెయిర్ ఉందో టోటల్ హెయిర్ లో మనం ఏం చేస్తామంటే 3 parts కింద డివైడ్ చేస్తాం. ఓకే, 3 parts. సో మనం ఏం చేస్తామంటే సెంటర్ పోర్షన్ లో మనం ఎక్కువ హెయిర్ విడిచిపెడతాము, లెఫ్ట్ రైట్ మనం తక్కువ హెయిర్ విడిచిపెడతాము. ఓకే, 3 parts అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, ముందుగా 3 parts కింద చేసేసి మన సెంటర్ హెయిర్ ఎక్కువ అని చెప్పుకున్నాం కదా, దాని ఒక పోనీ టైల్ కింద ప్రిపేర్ చేస్తాం మనం ఒక రబ్బర్ పెట్టుకుని. ఓకే ఓకే, అప్పుడు నాట్ వేద్దాం. ఓకే ఓకే ఇంతవరకు మనం పోనీటైల్ వేసుకున్నాం. సో ఫస్ట్ 3 partitions తీసారు. సో ఈ ఫ్రంట్ పోర్షన్స్ మాత్రం కొంచెం తక్కువ తీసుకున్నారు, మిడిల్ పార్ట్ మాత్రం ఎక్కువ తీసుకున్నారు. సో దాన్ని పోనీటైల్ వేసారు. ఓకే, ఇప్పుడు దీన్ని నాటు వేద్దాం అనుకున్నాం మనం. సో నాటు వేసినప్పుడు ఏం చేస్తామంటే ఆల్రెడీ కొంచెం ఇది మనకు వాల్యూమ్ తగ్గాలి. డైరెక్ట్ ఉన్న పోనీటైల్ తో మనం నాటు వేసాము అంటే ఎక్కువ అయిపోతుంది నాటు, పెద్దగా. సో అంత పెద్దది కాకుండా ఉండాలంటే ఏం చేస్తామంటే దీన్ని రోల్ చేస్తాం. ఈ పోనీటైల్ రోల్ చేసేసరికి ఆటోమేటిక్ కొంచెం స్పేస్ తగ్గుతుంది. దాన్ని మనం నాటు వేసుకుంటూ వస్తాము యూపిన్స్ తో. యూపిన్స్ తో ఎక్కడికక్కడ లాక్ వేసుకుంటూ వస్తే మీకు నీట్ గా ఉంటే నాటు తయారవుతుంది. ఓకే, అయితే ఇప్పుడు నాటు వేస్తారు. నాటు వేద్దాం. ఓకే, ఓకే, సో మొత్తం ఇలా నాట్ వేసేసుకొని పినప్ చేసేసుకున్నారు. ఓకే, సో ఇది టైట్ గా పట్టు ఉంటుంది. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే రిమైనింగ్ హెయిర్స్ ఉన్నాయి కదా, 2 parts ఉన్నాయి కదా, దీన్ని ఒక అల్లుకుంటూ వస్తాం అన్నమాట.
లెఫ్ట్ వైపు ఒక అల్లిక, రైట్ వైపు ఒక అల్లిక అల్లుకుంటా వచ్చేసి మనం వేసిన ఈ రౌండ్ కి, మనం వేసిన ఈ నాటు చుట్టూ మనం అరేంజ్ చేసుకుంటాం ఈ అల్లికని. ఓకే, సో దట్ చాలా నీట్ గా కనిపిస్తుంది. సో నార్మల్ ఏదో నాట్ వేసేసుకున్నట్టు కాకుండా చక్కగా మంచి డిజైన్ లా వచ్చినట్టు అనిపిస్తుంది. ఓకే, సో మరి ఇప్పుడు మీరు ఎటు నుంచి స్టార్ట్ చేస్తున్నారండి? లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేస్తాను. లెఫ్ట్ నుంచి. ఓకే, ఫస్ట్ మనం ఓవరాల్ గా అన్ని కోంబింగ్ చేసుకున్న తర్వాత 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాను. ఓకే, ఈ విధంగా 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాను. సో ఇదైతే నార్మల్ అల్లిక, రెగ్యులర్ గా మనం వేసుకునే అల్లిక ఇది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దీనికి ఈ రెగ్యులర్ ప్యాటర్న్ అల్లికకి కొద్దిగా మనకి టాప్ యాంగిల్ లో ఉన్న సన్న పాయ మాత్రమే తీస్తున్నాం. ఓకే, ఈ రిమైనింగ్ 2 మళ్ళీ మిక్స్ చేసేస్తారు. సో ఇటువైపు కూడా సేమ్ అంతే, మళ్ళీ టాప్ యాంగిల్ లో ఉన్న హెయిర్ మాత్రమే తీసుకుంటున్నాము, రిమైనింగ్ 2 మళ్ళీ మిక్స్ చేసేస్తున్నాం. ఓకే, ఈ విధంగా. దీనివల్ల ఏంటంటే మనం పైన తీసే హెయిర్ ఎంత సన్నగా తీసుకుంటామో ఈ లేయర్స్ అనేవి అంత సన్నగా వస్తే చాలా నీట్ గా కూడా ఉంటుంది. ఓకే, అల్లికంతా కంప్లీట్ అయిన తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోవచ్చు. ఈ రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవడం వల్ల అంటే మనకి యూజ్ ఏంటంటే ఊడిపోకుండా ఉంటుంది, మనం వేసిన అల్లిక మనకి ఊడిపోకుండా ఉంటుంది. ఇటువంటి బ్యాండ్సే పెట్టుకుంటామాట. కొంచెం టైట్ గా పడతాయి, ఉల్లెన్ బ్యాండ్స్ పెట్టద్దు, మామూలు బ్లాక్ బ్యాండ్స్ అయితే కొంచెం టైట్ గా పడతాయి. సో ఒక వైపు అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి సేమ్ వే ఇలానే మనకి రెండో వైపు కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, సో అంటే ముందు అల్లుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఓకే, సో ఒక వైపు కంప్లీట్ అయ్యింది. సో రెండో వైపు స్టార్ట్ చేద్దాం. ఈ విధంగా అల్లుకుంటా, అది హెయిర్ లెంగ్త్ బట్టి మనకు అల్లి వస్తుంది. ఓకే, మనం ఫైనల్ ఏంటంటే ఈ విధంగా చూడు, ఇంతవరకు మనం అల్లికి అల్లాము, ఓపెన్ చేస్తే చూడు ఎంత నీట్ ఫినిషింగ్ వస్తుంది. చాలా మంది ఓపెన్ చేయగానే అమ్మ లూజ్ అయిపోతుంది అనుకుంటూ ఉంటారు. మనకి లూజ్ అవ్వదు, ఎందుకంటే మనం ఫైనల్లీ మనకు రబ్బర్ బ్యాండ్ పెట్టేసాం కాబట్టి మనకి అది లూజ్ అవ్వదు. ఇప్పుడు చూసి అంత ఈక్వల్ గా వస్తుంది. పైన ఎంత థిక్నెస్ ఉందో మనకి అట్ ద సేమ్ టైం మనకి కింద కూడా ఈ విధంగా ఓపెన్ చేసుకుంటాం. సో వన్ సైడ్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు సెకండ్ వైపు వెళ్దాం. ఓకే సంయుక్త, ఇప్పుడు మనం ఏం చేసామంటే లెఫ్ట్ రైట్ సైడ్ ఉన్న మనం అల్లికని అల్లేసుకున్నాం, మనం తీసుకున్న హెయిర్స్ ని అల్లేసాం. సో హెయిర్ లెంగ్త్ ఎంత వరకు అయితే ఉందో అంతవరకు ఉంది కదా, దీన్ని ఏం చేస్తామంటే లెఫ్ట్ నుంచి రైట్ కి మనం దీన్ని రోల్ చేస్తాం. రైట్ నుంచి ఆపోజిట్ సైడ్స్ రోల్ చేస్తాం. అంటే మనం వేసిన నాటుకి చుట్టూ మనం అరేంజ్ చేస్తాం అన్నమాట. మనం వేసిన అల్లికని అరేంజ్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు చేద్దాం. ఓకే, సో ఇప్పుడు అయిపోయిందండి, ఇది అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు కంప్లీట్ మన హెయిర్ స్టైల్ అయితే మనం కంప్లీట్ చేసేసాం కదా. మనకి హెయిర్ స్టైల్ ఎంత ఇంపార్టెంటో మనకి యాక్సెసరీస్ కూడా అంత ఇంపార్టెంట్ అనమాట. సో హెయిర్ కి సంబంధించిన అంటే సూటబుల్ హెయిర్ స్టైల్, ఇప్పుడు మనం ఇటువంటి నాట్స్ వేసినప్పుడు ఎటువంటి సూటబుల్ అంటే ఫ్లోరల్స్ ఉంటాయి, టాటూస్ ఉంటాయి, రకరకాలు ఉంటాయి. అంటే ఏది ప్లేస్ లో ఏది సూట్ అవుతుంది అనేది ఇప్పుడు మనం చెప్తాము. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ దీన్ని డెకరేట్ చేసి సో నార్మల్ దీన్ని డెకరేషన్ అవసరం లేకపోయినా చాలా బాగుందండి, ఎందుకంటే చక్కగా అల్లిక అది నీట్ గా వచ్చింది, పిన్స్ కూడా ఏం కనబడట్లా, చాలా బాగుంది. సో ఇప్పుడు దీన్ని అయితే డెకరేట్ చేస్తాను. శోభరాణి గారు, మరి ఈ హెయిర్ స్టైల్ అయిపోయింది కదా, మరి డెకరేట్ చేసుకున్నాను, చేద్దాం. ఓకే, మరి డెకరేషన్ అంతా అయిపోయిందండి. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. సో మీరు ఈ ఫ్లవర్స్ పెట్టారు కదా, ఈ ఫ్లవర్స్ తర్వాత ఇక్కడ ఈ స్టిక్కర్స్ అన్ని పెట్టారు, చాలా నీట్ గా ఉంది. సో మీరు అన్నట్టు పార్టీస్ కి ఈజీగా వేసుకొని వెళ్ళొచ్చు. ఇంకోటి ఏంటంటే అంత పెద్ద టైం కూడా మనకు పట్టలేదు, మహా అయితే హార్డ్లీ ఒక 10 minutes అంతే. ఓకే, చాలా ఈజీగా ఉంది, చక్కగా సకులందరికీ కూడా మంచిగా అర్థమైంది ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది కూడా చాలా నీట్ గా ఉంది. మరి ఇంత మంచి హెయిర్ స్టైల్ మాకు ఈరోజు పరిచయం చేసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. సకులు చూసారు కదండి, ఇది నాటి సౌందర్య లహరి. మరో చక్కటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. ఆధునిక కాలం గురించి ఏ టేల్ ఆఫ్ 2 cities అనే పుస్తకంలో ఒక కవి అన్న మాటలు అక్షర సత్యాలుగా కనిపిస్తున్నాయి. ఇది అన్నింటిలోకి ఉత్తమ కాలం, కానీ అన్నింటిలోకి అధ్వాన్నమైన కాలం కూడా. ఇది వివేకం వెళ్లి విరిసిన యుగం, మూర్ఖత్వం వెర్రితలలు వేసిన శకం కూడా. ఇది నమ్మకానికి స్వర్ణయుగం, అపనమ్మకానికి పేరు మోసిన సమయం కూడా. ఇది ఆశల వసంతం,
నిరాశ కురిసిన హేమంతం కూడా. మన ముందు అన్నీ ఉన్నాయి, మన ముందు ఏవీ లేవని అంటాడు ఆ రచయిత. నిజమే, నేడు మనుషుల దగ్గర అంతులేని సంపద ఉంది, కానీ మానసిక ప్రశాంతత లేదు. డబ్బులు బాగానే ఉంటున్నాయి, అంతకు మించి జబ్బులుంటాయి. డబ్బు సంపాదించే క్రమంలో మనిషి తాలూకా ముఖ్య లక్షణాలు మర్చిపోతున్నారని మానసికవేత్తల అభిప్రాయం. ఈ కార్యక్రమం చూసిన తర్వాత మిగతా సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం, వంట సిందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్నమైన వంటకాలు పరిచయం చేసే వంట సిందడి ఈ రోజు కూడా సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది. ముందుగా జయమంగళ గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం అండి జయమంగళ. నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చారు? హ్యాబిట్స్ నుంచి వచ్చాం. ఓకే, మీరు ఏం చేస్తుంటారండి? చీఫ్ ప్లానింగ్ ఆఫీస్ లో సూపరింటెండెంట్ గా వర్క్ చేస్తున్నాను. ఓకే అండి, మరి ఈరోజు మా సక్కలకి ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? కొబ్బరి డ్రై ఫ్రూట్స్ పాల ముంజలు. కొబ్బరి డ్రై ఫ్రూట్స్ పాల ముంజలు. తయారీకి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్పండి. మంచి నూనె, చక్కెర, కొబ్బరి తురుము, డ్రై ఫ్రూట్స్, పాలు, ఇలాచీ పౌడరు, ఉప్పు, నెయ్యి, బాదాం పౌడరు, కాజు పౌడరు, బాంబే రవ్వ. ఓకే అండి, తయారీకి కావాల్సిన పదార్థాలని చూసాం కదా, ఇప్పుడు ఏం చేయాలి? బాణాలు తీసుకొని వాటర్ వేసి షుగర్ వేసి మరిగించాలి. ఓకే అండి, ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. మనం దాన్ని పెట్టి వాటర్ వేయాలి. ఓకే, అంటే పాకం అండి? అవునండి, పాకం లాగానే. పాకంగా. ఓకే, చూడండి వాటర్ సరిపోతాయా? సరిపోతాయి. షుగర్ వేసిస్తారా మీరు? వేస్తే ఇదిగోండి స్పూన్. ఓకే, ఎంత తయారు చేస్తున్నామో మనము దాని తగ్గట్టుగా షుగర్ వేసుకో. ఓకే, మన కరిగే వరకు కలుపుతుండాలా? అవునండి, కరిగే వరకు కలుపుతూ ఉండాలి. కొంచెం చిక్కబడాలి. జయమంగ గారు, మన మొత్తం షుగర్ కరిగిపోయింది కదా. అవునండి, నెక్స్ట్ ఏం చేయాలి? కొబ్బరి తురుము వేయాలండి. పచ్చి కొబ్బరి అండి? ఇవ్వండి. పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. దగ్గరికి రావాలి. మొత్తం కొబ్బరి దగ్గర దగ్గర రావాలండి. పాకం మొత్తం కొబ్బరికి పట్టాలన్నమాట. పచ్చి కొబ్బరికి. ఓకే అండి జయ గారు, ఇప్పుడు మనకు దగ్గర పడుతుంది కదా. దగ్గర పడ్డాక ఇప్పుడు జీడిపప్పు పౌడర్ అండి. ఓకే, ఇదంతా జీడిపప్పు పౌడర్. అవునండి. ఓకే, తర్వాత బాదాం పౌడర్, తర్వాత కలుపుకుంటాం. కొంచెం ఇలాచీ వేసి ఇలాచీ వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ కలపాలి. సో ఇప్పుడు ఏమి మనకు చల్లబడాలి. ఓకే, ఇది చల్లారే వరకు మనం వెయిట్ చేద్దాం. అయితే దించి పక్కన పెట్టుకోవాలి. సైడ్ పెట్టేసేయండి అక్కడ. సో మనకి ఇప్పుడు కొబ్బరి మొత్తం చల్లారాలని చెప్పారు కదా. అవునండి. మరి లోపు మనం ఏం చేద్దాం? పాలు రవ్వ కేసరి ఉడికించాలి. ఓకే, పాలు రవ్వ వేసి ఉడికించాలి. ఉడికించి తర్వాత మళ్ళీ కొబ్బరి తురుము కలిపి ముద్దలు చేసి పానాలిలో వేయాలి. ఓకే, ఇప్పుడు స్టవ్ డ్రై చేయాలి. బాగానే పెట్టేద్దాం. నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి. పాలు వేయించాలి. పాలు వేడి చేయాలి. పాలు కొంచెం వేడయ్యాక రవ్వ వేసి కలిపి గట్టిగా చేయాలి. మీరు వేస్తుంటారా? ఇంకా ఓకే, వేయండి. సరిపోతుందా? సరే. చల్లారాలండి. ఇది కూడా చల్లారాలి. చల్లారే వరకు వెయిట్ చేద్దామా, లేకపోతే ఇంకేదైనా ప్రాసెస్? లేదండి, బాణాలు పెట్టి నూనె వేడి చేయాలి. సో ఇంకో బాండి పెట్టాము, అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. సో జయ గారు, మనకు ఆయిల్ హీట్ ఎక్కాలి. ఇప్పుడు అవి రెండు కూడా చల్లబడాలి. టైం పడుతుంది కాబట్టి వెయిట్ చేద్దాం. జయ గారు, మనకు ఆయిల్ కూడా హీట్ ఎక్కింది, అలాగే చల్లారాయి. రవ్వ చల్లారింది, కొబ్బరి కూడా చల్లారిపోయింది కదా. నెక్స్ట్ ఏం చేయాలి? ఈ రవ్వ పైన కొంచెం చిటికెడు ఉప్పు వేసి నెయ్యి వేసి కలపాలి. ఇప్పుడు ముద్దలా రావాలా? అది ముద్దలా రావాలి. తర్వాత ఈ పాకం పట్టిన కొబ్బరి ఈ రవ్వలో కలిపి ముద్దలు చేసేసి
ఓకే, కొద్దిగా రవ్వ, అలాగే కొద్దిగా పాకం పట్టిన కొబ్బరి, పచ్చి కొబ్బరి. జయమంగళ గారు, మనం బౌల్స్ చేసి పెట్టుకున్నాం కదా, అలాగే ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. నెక్స్ట్ ఏం చేయాలి? వీటిని డీప్ ఫ్రై చేయాలండి. డీప్ ఫ్రై చేస్తాను. ఓకే, తయారు చేసి పెట్టుకున్న ముంజల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో వేసేయండి. సో ఇవి బాగా ఫ్రై అవ్వాలి కదా మనకి. అవునండి. కలుపుతారా ఒకసారి? కలుపుతా. సో ఇవి ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఏంటండి ప్రాసెస్? ఏం లేదండి, అయిపోయాయి. అంతేనా? పాల ముంజలు రెడీ అనమాట. ఓకే అండి, జయమంగళ గారు వెయిట్ చేయాలి కదా. అయిపోయాయి. కలర్ చాలా బాగా వచ్చాయండి. ఓకే జయమంగళ గారు, గార్నిష్ చేయాలన్నారు కదా, మరి దేంతో చేస్తున్నారు? కాజు బాదాంతో. కాజు బాదాం ఫ్రై చేసి. ఓకే, ఫ్రై చేసిన కాజు బాదంతో. కాజు బాదం ఓకే చేయండి. కొబ్బరి, డ్రై ఫ్రూట్స్, పాల ముంజలు టేస్ట్ చేయండి. తప్పకుండా అండి. కొబ్బరి, డ్రై ఫ్రూట్స్, పాల ముంజలు టేస్ట్ చేయడానికి ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీ అందరి కోసం. కొబ్బరి, డ్రై ఫ్రూట్స్, పాల ముంజలు తయారీకి కావాల్సిన పదార్థాలు: పంచదార, ఇలాచి, పాలు, ఉప్పు, నూనె, పచ్చి కొబ్బరి, నెయ్యి, బొంబాయి రవ్వ, బాదం పౌడర్, జీడిపప్పు పౌడర్, డ్రై ఫ్రూట్స్. కొబ్బరి, డ్రై ఫ్రూట్స్, పాల ముంజలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని కొద్దిగా నీళ్లు, పంచదార వేసి పాకం పట్టుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే పచ్చి కొబ్బరి తురుము వేసి అది ఉడికిన తర్వాత జీడిపప్పు పౌడర్, బాదం పౌడర్, ఇలాచీ పౌడర్ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మరోసారి స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని దీనిలో పాలు పోసి అవి మరిగేటప్పుడు బొంబాయి రవ్వ వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు వేరే బాండి పెట్టుకొని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకొని ఇప్పుడు చల్లారిన బొంబాయి రవ్వలో ముందుగా తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని పెట్టి ఉండల్లా చేసి వేడెక్కిన నూనెలో డీప్ ఫ్రై చేసి తయారైన పాల ముంజలను సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కొబ్బరి, డ్రై ఫ్రూట్స్, పాల ముంజలు రెడీ. కొబ్బరి, డ్రై ఫ్రూట్స్, పాల ముంజలు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. బాగుంది. ఇంత పెద్ద ప్రాసెస్ కదా, ఎలాగైనా బాగుంటాయి. సో ఇంత మంచి వంటకాన్ని మాకు పరిచయం చేసినందుకు మీకు గాయత్రి రెడ్డి బ్రైడల్ వేర్ డిజైనర్స్ సైనిక్పురి వారు గిఫ్ట్ వచ్చారు. చూసారు కదా సకులు, మీకు కూడా ఇలాంటి విభిన్నమైన వంటకాలు తెలిస్తే మీరు కూడా వంట సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే 0402255654 నెంబర్కి ఫోన్ చేసి వంట సందడి కార్యక్రమంలో పాల్గొనండి. ఇది ఈనాటి వంట సందడి. తిరిగి రేపటి వంట సందడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ సృష్టిలో మనిషికి మిగతా జీవులకు భగవంతుడు పెట్టిన తేడా ఒక్కటే, అదే నవ్వు. ఈ భూమి మీద ఉన్న అన్ని జీవరాశుల్లో నవ్వగలిగే జీవి మనిషి ఒక్కడే. అయితే నేటి ఆధునిక మానవుడు అదే మర్చిపోతున్నాడు. అసలు మనిషి జీవిత లక్ష్యమే హాయిగా, ఆనందంగా, నవ్వుతూ బతకడం. అందుకే మన పెద్దలు ఎప్పుడో చెప్పారు, నవ్వుతూ బతకాలిరా అని. ప్రస్తుతం మనుషుల్లో అదే కరువవుతుందట. ప్రస్తుత సమాజంలో మనస్ఫూర్తిగా నవ్వగలిగే వారే కరువవుతున్నారు. మానవ సంబంధాలన్నీ యాంత్రికమైపోయాయి. నవ్వడాన్ని కూడా సాధన చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. రోజుకు ఒక్కసారైనా మనసారా నవ్వుకోవాలని, లేదంటే ఆ జీవితం వృధా అయినట్లేనని నిపుణులు అంటున్నారు. ఈ కార్యక్రమం తర్వాత మిగతా విషయాలు. నమస్తే. స్వయం ఉపాధి కార్యక్రమానికి స్వాగతం. మహిళలకు ఉపాధి అవకాశాలు ఏ రంగంలో ఎక్కువగా ఉన్నాయి, కావలసిన విద్యార్హతలు ఏమిటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలియజేయడానికి మనతో పాటు కోవే సంస్థ ప్రెసిడెంట్ సౌదామిని గారు ఉన్నారు. మరిన్ని విషయాల్ని ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు? మంచిగా. సో మహిళలకు ఉపాధి అవకాశాలు ఏ రంగంలో ఎక్కువగా ఉన్నాయి మేడం, దాని గురించి చెప్తారా? ఉపాధి కల్పనలో ఈరోజు ఫుడ్ ప్రాసెసింగ్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. దాంట్లో మెయిన్ గా పొటాటో ఫ్లేక్స్, రైస్ ఫ్లేక్స్, బనానా ఫ్లేక్స్, ఓకే, ఇవి అంటే చేసే విధానం ఒకటే, మిషనరీలో కొంత తేడా ఉంటుంది. కానీ ఇవి చాలా యూసేజ్ ఏంటి అంటే
డ్రై చేసి నిల్వ ఉంచుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. దానివల్ల మనం అవసరమైనప్పుడు ఆ ఫ్లేవర్ ని యూజ్ చేయడానికి ఆయా ప్రోడక్ట్ ని యూజ్ చేయాల్సిన దగ్గరల్లా యూజ్ చేసుకోవచ్చు. సో మెయిన్ గా నిల్వ ఉంచుకోవడానికి ఉపయోగపడేది ఫ్లేక్ అన్నమాట. ఫ్లేక్స్. సో అందులోనే డిఫరెంట్ ఫ్లేక్స్, రైస్ ఫ్లేక్స్ అని, పొటాటో ఫ్లేక్స్ అని, బనానా ఫ్లేక్స్ అని. మేడం, జనరల్ గా ఈ ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలంటే మహిళలకి ఏ క్వాలిఫికేషన్ ఉండాలంటే ఏజ్ ఏమైనా ఉంటుందంటారా దీనికి? ఇది చాలా మటుకు ఇంట్లో కాటేజ్ ఇండస్ట్రీగా యూజ్ చేసుకోవచ్చు అండి. పెద్ద ఎత్తున వెళ్ళాలి అంటే మనం ఇండస్ట్రియల్ గా వెళ్ళాలి. కానీ కాటేజ్ ఇండస్ట్రీ ప్రిఫరబుల్లీ చాలా మంది దాన్ని నడుపుకోవచ్చు. స్త్రీలకు ఏజ్ లిమిట్ అయితే ట్రైనింగ్ తీసుకోవడానికి 35 years, ఉమెన్ కి 40 years వరకు తీసుకురావచ్చు. తర్వాత చదువు 10+ ఉండాలండి. 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. కొన్ని సందర్భాల్లో 12th క్లాస్ కూడా కన్సిడర్ చేస్తారు. ఉమెన్ కి అండ్ SC ST కి 10th క్లాస్ చేయొచ్చు. మేడం, ట్రైనింగ్ ఎక్కడ అవైలబుల్ ఉంటుంది అండ్ ఎంత టైం అంటే పీరియడ్ ఏమైనా ఉంటుందంటారా? ఛార్జ్ ఏమైనా తీసుకుంటారా? దానికి సంబంధించి వివరాలు చెప్తారా? ట్రైనింగ్ పీరియడ్ 1 month నుంచి 1.5 months అమ్మా. చార్జెస్ గవర్నమెంట్ స్కీమ్ మేము చేస్తున్నప్పుడు చార్జెస్ ఉండవు. స్పెషలైజ్డ్ ఐటమ్ కింద దీన్ని మేము చేసాము కోవిలో. అప్పుడు మేము నామినల్ గా చార్జ్ చేస్తున్నాం. బ్యాంకర్స్ సపోర్ట్ చేస్తారు, SBH సపోర్ట్ చేస్తుంది సామాన్యంగా. పీరియడ్ 1.5 month మాక్సిమం ఉంటుంది. ఫీల్డ్ విజిట్స్ కూడా ఉంటాయి అందులో, అండ్ ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి. ప్రాక్టికల్స్ అంటే మేము కోవిలోనే నేర్పిస్తాం ఎట్లా చేయాలి, చేసి మళ్ళీ దాన్ని ఎట్లా ప్యాకేజింగ్ అదంతా కూడా నేర్పిస్తాం. ఓకే మేడం, ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టాలి అండ్ వర్కర్స్ దానికి సంబంధించి వివరిస్తారా? ఇన్వెస్ట్మెంట్ అంటే 5 lakhs లోపు అయిపోతాయండి. ఒట్టి మిషనరీ ఒకటే ఇక్కడ అవసరం ఉంది. దాన్ని మెయింటైన్ చేయడానికి ఒక కొంచెం నాలెడ్జ్ అంటే సెమీ స్కిల్డ్ ఎంప్లాయీస్ ఎనఫ్ అండి. అండ్ ఆ ఇంట్లో ఉన్న స్త్రీ కూడా దాన్ని చేసుకోవడం ఈజీ అవుతుంది. సో మనము ఒక రోజుకి దాదాపు ఒక 3-4 బస్తాల, ఒక మిషన్ తోటి 3-4 బస్తాల పొటాటోస్ ని ఫ్లేక్స్ గా తయారు చేయొచ్చు. 5 లక్షల లోపే ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. మనం స్టార్ట్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పారు, మరి లోన్స్ ఎలా అవైలబుల్ ఉంటాయి అండ్ మీ సంస్థ ఏమైనా హెల్ప్ చేయడం జరుగుతుందా? దాని గురించి చెప్పండి. లోన్స్ బ్యాంక్స్ ఇస్తాయండి చాలా మటుకు. ఇది 5 లక్షలే కాబట్టి ఇంట్లో స్త్రీలకైతే నా సజెషన్, మీరు ఇంట్లో చేసుకోవడానికి వీలయ్యే ఒక ఐటమ్ గనక మనం గోల్డ్ లోన్ కి వెళ్ళాలి అని నేను అనుకుంటున్నానండి. గోల్డ్ లోన్ తీసుకోమని చెప్తున్నాను. దాంట్లో ఏంటంటే మన దగ్గర ఉన్న జ్యువెలరీకి IDBI అండ్ భారత్ మహిళా బ్యాంక్ అండ్ అదర్ బ్యాంక్స్, అన్ని బ్యాంక్స్ కూడా గోల్డ్ లోన్ తక్కువ ఇంట్రెస్ట్ రేట్ తోటి గోల్డ్ లోన్ ఇస్తారు. సో ఆ గోల్డ్ లోన్ తీసుకొని దాని మీద మిషనరీకి వెళ్ళి మిషనరీ కొని ఇంట్లోనే ఒక 1000 SFT సరిపోతుంది. సో ఇంట్లో ఒక రూమ్ లో ఇది సెటప్ చేసుకోవచ్చు. సెటప్ చేసుకున్న తర్వాత దానికి వర్కింగ్ క్యాపిటల్ కూడా వెరీ లెస్, అంటే ఒక 25,000లో సరిపోతుంది. సో ఒక ఎంప్లాయీ, ఒక స్త్రీ, ఇంటి స్త్రీ ప్లస్ ఎంప్లాయీ ఒకరిని తీసుకుంటే సరిపోతుంది. ఓకే మేడం, మరి జనరల్ గా చాలా మంది మహిళలు రూరల్ ఏరియాస్ లో ఉంటారు. సో వాళ్ళకి మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రొడక్ట్ చేయడం ఎంత ఇంపార్టెంటో సో దాని మార్కెటింగ్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది దానికి. సో మార్కెటింగ్ ఎలా ఉండాలి, దానికి సంబంధించి ఏమని చెప్తారా? దీనికి మార్కెటింగ్ అంటే మొట్టమొదట ఈ ప్రోడక్ట్ ని, ఈ పొటాటో ఫ్లేక్స్ ఎట్లా ఉపయోగపడతాయి అనే దాన్ని ఫస్ట్ అవగాహన చేయాలండి. అందరికి అవేర్నెస్ పొందాలి, తెలుసుకోవాలన్నమాట దీని గురించి. సో దాంట్లో ఏంటంటే మనం ఒక బస్తా అంటే దాదాపు ఒక 100 kgs బ్యాగ్ ని కూడా మనం నిల్వ చేసుకోవచ్చు, ఒక ఇంటికి అవసరం అవుతుంది. సో దాన్ని ఆ డ్రై అయిపోతుంది కనుక సో అది 1 year వరకు కూడా నిల్వ ఉంటాయి. ఇంట్లో యూసేజ్ కి ఉపయోగపడుతుంది. అండ్ బయట చిన్న చిన్న బట్టీలు పెట్టుకొని చేస్తుంటారు, బండ్లు పెట్టుకొని చేస్తుంటారు కదా, వాళ్ళందరికి కూడా అవసరం ఉంటుంది. సో వీటిని మన చుట్టూతోనే మనం దీన్ని మార్కెట్ చేసుకోవడానికి వీలవుతుంది. కొంచెం ఎఫర్ట్ పెట్టాలి. పెద్ద ఎత్తున చేశారు అంటే రీటైల్ ఇండస్ట్రీస్ కి కోవి టైప్ పెట్టిస్తుంది. అంతేకాకుండా మేము చేసే ఎగ్జిబిషన్స్ లో అన్నిట్లోనూ స్టాల్స్ పెట్టించి అండ్ ఇతర అసోసియేషన్స్ తోటి ఇతర స్టేట్స్ లోనూ కూడా వీటిని మార్కెటింగ్ చేస్తున్నాం. మేడం, దీన్ని స్టార్ట్ చేసే మహిళలు మెయిన్ గా ఏ విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి అండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తారా? అవునండి, ఫుడ్ ప్రాసెసింగ్ అంటేనే అది శుభ్రత ముఖ్యము మనకు.
అది హైజెనిక్ గా చేయాల్సిందే. హైజెనిక్ గా చేయాలి అంటే చిన్న చిన్న జాగ్రత్తలే మెయిన్ గా. బాగా క్లీన్ చేయడము, గ్లౌజ్ యూస్ చేయడము, చేసినంతసేపు గ్లౌజ్ యూస్ చేయడము, డ్రై కావాల్సినంత టెంపరేచర్ లో డ్రై చేయడము. దానివల్ల ఏమైతుందంటే బ్యాక్టీరియా అదంతా కూడా డ్రై అయిపోతుంది, ఎఫెక్ట్ అవ్వకుండా అవుతుంది. తర్వాత సర్టిఫికేషన్స్ కూడా ఉంటాయండి ఆ ప్రోడక్ట్ లెవెల్ ని బట్టి. ఇది దీంట్లో ఎక్కువగా మనం డ్రై ప్రోడక్ట్ గనక దీంట్లో ఎక్కువ చెడిపోయే విషయాలు ఏమి ఉండవు. కానీ మనం ఫుడ్ ఇండస్ట్రీస్ దగ్గర సర్టిఫికేట్ తీసుకోవాలి, FDA దగ్గర. అది ఈజీగా దొరికిపోతుంది. అంటే మన క్వాలిటీని బట్టి అండ్ క్వాంటిటీని కూడా, అంటే మనం ఎంత లెవెల్లో వెళ్తున్నాము అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో దానికి తగ్గట్టు సర్టిఫికేట్స్ తీసుకోవాలి. సో అది కూడా ఫుడ్ ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ అడిగితే తెలిసిపోతుంది. సో మేడం, చాలా మంది మహిళలు రూరల్ ఏరియాస్ లో ఉంటారు. సో వాళ్ళు ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకోవడం అది కొంచెం పాసిబుల్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ నదులు రావడం కానీ ఇంకో రీజన్స్ ఉంటాయి. సో దానికి సంబంధించి మీ సంస్థ ఎటువంటి హెల్ప్ చేస్తుంది అంటారు? కోవి ఆల్రెడీ డిస్ట్రిక్ట్స్ లో వెళ్ళిపోయింది. డిస్ట్రిక్ట్స్ లో ఎవ్రీ డిస్ట్రిక్ట్ లోనూ ట్రైనింగ్ చేస్తున్నాము. సో మనము ఆ డిస్ట్రిక్ట్స్ లో చేస్తున్నప్పుడు అనౌన్స్ చేస్తాము. దాంతోడు అక్కడ MSME డిపార్ట్మెంట్స్ అన్నిటికీ మెసేజ్ వెళ్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి, బ్యాంక్స్ కి అందరికీ మెసేజ్ వెళ్తుంది. పేపర్లో, టీవీలోనూ అనౌన్స్ చేస్తాము. ఈనాడు చాలా విషయాల్లో మాకు ఫ్రీగా అనౌన్స్మెంట్ ఇస్తుంది. సో దానివల్ల అందరూ బాగా తెలుసుకుంటున్నారు, వస్తున్నారు. సో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో చేయడానికి మేము ప్రిఫర్ చేస్తున్నాము వీలైనంత. అండ్ ఇంకా 2 లెవెల్ టౌన్స్ లో కూడా మేము రెడీగా ఉన్నామండి చేయడానికి. సో ఫుడ్ ప్రాసెసింగ్ లో మహిళలకు స్వయం ఉపాధి గురించి ఎన్నో విషయాలు ఈరోజు మా సభకు తెలియజేశారు. ధన్యవాదాలు మ్యామ్. నమస్తే. మనకు అతి సులువుగా లభించే గొప్ప ఔషధమే నవ్వు. ఉచితంగా లభించే నవ్వుకు మనుషులు అంత దూరంగా ఎందుకు ఉంటారో అర్థం కాదు. నేడు ప్రతి ఒక్కరి జీవితంలో నవ్వు చాలా అవసరమని జాన్ హాకిన్స్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. అసలే ఇది ఒత్తిడి ప్రపంచం. ఈ ఒత్తిడి నుంచి మనిషికి హాయినిచ్చే నవ్వును అందరూ ఆస్వాదించాలని కోరుతున్నారు. ప్రతిరోజు మనస్ఫూర్తిగా నవ్వాలని చెబుతున్నారు. అప్పుడే పుట్టిన పసిపాప నుంచి బోసిపళ్ల ముసలి వాళ్ల వరకు నవ్వు ఆరోగ్యకరమని అంటున్నారు. ఉద్యోగస్తులు, పనిచేసే శ్రామికులు, మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ మనస్ఫూర్తిగా నవ్వాలని సూచిస్తున్నారు. ఈ కార్యక్రమం చూసిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. సఖీ ఫ్యాషన్ కు స్వాగతం. సఖులు, ఇవాటి మన సఖీ ఫ్యాషన్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 MLA కాలనీలోని పర్పుల్ సోల్ డిజైనర్ బొటిక్ వచ్చేసింది. మనతో ఉన్నారు ఫ్యాషన్ డిజైనర్ దేవిక గారు. మరి ఇవాటి మన సఖీ ఫ్యాషన్ లో ఎలాంటి కలెక్షన్ చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. వెల్కమ్ అండి. సో ఇవాళ మా సఖులకు ఎలాంటి కలెక్షన్ చూపించబోతున్నారు? నేను కంచిపట్టు చూపిస్తున్నానండి. ప్యూర్ కంచిపట్టులో మనం డిజైన్ చేసామన్నమాట బ్లౌజెస్ అంతా కూడా. యాక్చువల్ గా అయితే కంచిపట్టు ఎవరు చేయరు, నేను అవి డిజైన్ చేసి పెడతాము. ఓకే అండి. ఫస్ట్ కలెక్షన్ నేను చూపిస్తాను. ఫస్ట్ కంచిపట్టు శారీ అండి ఇది. కంచిపట్టు అంటే ప్యూర్ పట్టు అన్నమాట. ఇవన్నీ మీకు 25,000-30,000 ఆ రేంజ్ లో ఉంటాయి. 50,000, 1 lakh వరకు కూడా ఉంటాయండి మన దగ్గర. ఇది శారీ మొత్తం ఇట్లా లైట్ కలర్ అండి ఇది. ఓకే. లైట్ కలర్ కి డార్క్ గ్రీన్ ఇది బోర్డర్ వచ్చింది. ఓకే. మీకు ఇట్లా పళ్ళు తీసుకుంటే పళ్ళు కూడా గ్రీన్ అన్నమాట. ఓకే అండి. అంటే శారీ అంటే డబుల్ కలర్స్ వచ్చింది కానీ మనకి పళ్ళు మాత్రం చాలా హైలైట్ చేశారండి. అండ్ ఈ 2 కలర్స్ కాంబినేషన్ కూడా అండ్ చాలా రేర్ కలర్స్ దొరకాలి మనకి మార్కెట్ లో. ఈ కలర్ వచ్చి గ్రే కలర్ లాగా ఉంటది కొంచెం. అసలు కలర్ రేర్ అన్నమాట. యాక్చువల్ గా పింక్, ఎల్లో ఉంటాయి కానీ కలర్ ఇది రేర్ కలర్. సో ఇదంతా జరీ బుటీస్ అన్నమాట. ఓకే. శారీ అంతా మనకి జరీ వచ్చి లక్ష బుట్టి అంటారు ఈ బుటీస్ ని. ఇది చీర మొత్తం మీకు ప్యూర్ కంచి పట్టు మీద జరీ బుటీస్. పళ్ళు చూస్తే ఇట్లా గ్రాండ్ గా ఉంటది అనమాట గ్రీన్. ఓకే అండి. మనకు వచ్చి గ్రీన్ బ్లౌజ్ ఇచ్చారు దీనికి. అండ్ ఆల్సో మనకి బార్డర్ కూడా సేమ్ ఇదే కంటిన్యూ అవుతుంది కదా శారీ అంతా గ్రీన్ వస్తుంది. ఓకే. అంచులోనే ఇది మొత్తం మనకి ప్యూర్ జరీ అండి. జరీ అండి. ఓకే అండి. కంచి పట్టు ఇదే మాదిరిగా మనకు పళ్ళు ఏ కలర్ వస్తుంది. యాక్చువల్ గా పట్టు చీరలన్నీ పళ్ళు కలర్ మనకు బ్లౌజ్ ఇస్తారనమాట. ఒకే కలర్ కాకుండా కాంట్రాస్ట్ కలర్స్ ఇప్పుడు కంచిపట్టులో కూడా వస్తున్నాయి. ఇది గ్రీన్ బ్లౌజ్, మామూలు ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. నేను ఇట్లా వర్క్ చేశానండి.
ఓకే, మనకి ఇది నెక్లెస్ లాగా వచ్చింది. అండ్ దీంట్లో మనకి ఇదేం వర్క్ అండి? ఇది పచ్చి వర్క్ అంటారమ్మా. మామూలుగా ఇప్పుడు జ్యువెలరీలో ఇట్లా మోడల్ సెట్స్ వస్తున్నాయి అన్నమాట, మీరు వినే ఉంటారు. ఇది నెక్లెస్ ఇట్లా వస్తుంది అన్నమాట. ఓల్డ్ ఫ్యాషన్ ఇది, ఎప్పుడో ఒక 100 years ముందు ఫ్యాషన్. మనం చూస్తే తిరుమలలో దేవుడికంతా ఇలా మోడల్స్ ఎక్కువ చేస్తారు. మనం అదేలాగా తీసుకున్నాం అనమాట. ఆ దండ లాగానే ఇది వర్క్ అన్నమాట. నేను చూసేదానికి కూడా టక్కని చూసారంటే ఇది వర్క్ లాగా అనిపించింది. ఈ స్టోన్స్ అంతా కూడా కాస్ట్లీ స్టోన్స్ దీంట్లో మనం యూజ్ చేసేది కూడా. ఇవన్నీ కుందన్స్ అన్నమాట. దీనికి సెల్ఫ్ ఇదిగా గ్రీన్ ఇచ్చినాము. గ్రీన్ లో గ్రీన్ కలిసినట్టు ఉంటది. మరి ప్యూర్ అంటే చాలా బాగుంటది. ఇది చాలా చాలా బాగుందండి కలెక్షన్. ఇది మనకి ఎంత రేంజ్ లో వస్తుంది? ఇది వచ్చి మీకు 35,000 అట్లా ఉంటుందండి, ఓన్లీ శారీ మాత్రము. ఈ వర్క్ వచ్చి డిఫరెంట్ గా ఉంటాయి. మనకి 1000 నుంచి కాస్ట్ ప్రైస్ వచ్చి 1000 నుంచే స్టార్టింగ్ ఉంటుంది. మీకు ఇది ఎంత కావాలంటే మనం అంత డిజైన్ చేసిస్తాం. నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. ఇది కంచిపట్టు అండి, బ్లూ అన్నమాట. బ్లూ ఇది నాకు చాలా ఫేవరెట్ కలర్. ఈ బ్లూ లో మనకి ఇట్లా చూస్తే జరీ వచ్చిందండి, జరీ బూటీస్. ఇదంతా థ్రెడ్ వర్క్ బూటీస్, సెల్ఫ్ డిజైన్ వచ్చేసింది. శారీలోనే ఇలా వచ్చింది, శారీలోనే ఇట్లా వచ్చింది. ప్యూర్ కంచిపట్టు అనమాట. మీకు ఇట్లా బార్డర్ వచ్చేసి ఈ బూటీస్ శారీ అంతా మీకు ఇట్లా దగ్గరే ఉంటాయి అనమాట, జరీ బూటీస్. ఓకే అండి, శారీ అంతా మనకి ఇదే కంటిన్యూ అంతా ఇదే లాగుంటుంది. అండ్ బార్డర్ కూడా మనకి మ్యాంగోస్ బార్డర్ వచ్చినట్టున్నారు కదా. బార్డర్ వచ్చింది. ఓకే, మ్యాంగోస్ బార్డర్ వచ్చి ఇది మస్టర్డ్ కలర్ అనమాట. దాంట్లో షైనింగ్ డిఫరెంట్ కలర్ ఉంది. ఇట్లా తీసుకుంటే మీకు ఇది పళ్ళు అనమాట. పళ్ళు గోల్డ్ కలర్. ఇది మస్టర్డ్ కలర్, ఈ బ్లూ షేడ్, డబుల్ షేడ్ ఇది పళ్ళు. మీకు ఈ బ్లూ మస్టర్డ్ కలిసినప్పుడు మీకు ఇట్లా లైట్ ఇదిగా షేడ్ వస్తుంది. జరీ బాగా బ్రైట్ గా తెలుస్తుంది లైట్ షేడ్ లో. ఇది బ్లౌజ్ వచ్చి డబుల్ షేడ్ ఇచ్చారండి, బ్లూ కలర్ మస్టర్డ్ కలిపి వచ్చింది. దీనికి నేను ఇట్లా కుందన్ వర్క్. ఇది ఓకే, కుందన్ వర్క్ అంటారా? ఇది కుందన్ వర్క్ అంటారండి. ఇదంతా కుందన్స్ అనమాట. అంటే దీంట్లో మనం స్టోన్స్ యూజ్ చేయలేదు. ఓకే, ఇప్పుడు ఇదేమవుతుందంటే మీకు ఇట్లా పట్టుకునేది అట్లంతా కూడా ఏమి ఉండదు. ఇది కుందన్ చుట్టూ జర్దోసి అనమాట. జర్దోసి వర్క్. ఈ వర్క్ లైన్ మొత్తం జర్దోసి ఇచ్చినాము, మధ్యలో సన్నది స్టోన్స్ ఇచ్చి ఇదంతా కూడా ఈ వర్క్ అంతా కూడా మీకు కుందన్ వర్క్. బ్లూ కుందన్స్ తీసుకున్నట్టున్నారు కదా. మిడిల్ లో పెద్ద కుందన్ వచ్చేసి బ్లూ కలర్ తీసుకున్నాను, చుట్టూ వైట్ వచ్చింది. ఇది సారీ కలర్ ఈ బ్లూ అనమాట. ఓకే అండి, ఇందాక చెప్పాను కదండి, స్టిచ్ చేసినప్పుడు మీకు ఇట్లా వస్తుంది బార్డర్. వేసుకుంటే తెలుస్తుంది. ఇట్లా కూడా ఇట్లా కొంచెం వర్క్ ఇచ్చారు, సింపుల్ వర్క్ అనమాట. మీకు ఆ సైడ్ కూడా కావాలంటే కొంతమంది చేయించుకుంటారు. సో ఆ సైడ్ కనిపించదు కాబట్టి మనకు ఎక్కువ అవసరం. ఓకే అండి, సో మనకి ఇది ఎంత రేంజ్ లో వస్తుంది? ఇది అంతేనండి, 30,000 ఆ రేంజ్ లో ఉంటది. బ్లౌజ్ సెపరేట్ గా వర్క్ ఉంటుంది. బ్లూ చాలా మందికి సకులకి ఫేవరెట్ కలర్. అండ్ మీరు వేసుకున్న సారీ ఇంకా సూపర్ గా ఉంది. నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తారా? తప్పకుండా అండి. ఇది కంచిపట్టమ్మా. ఓకే అండి, కంచిపట్టులో డిజైనర్ వేర్ అన్నమాట. ఇదంతా థ్రెడ్ వర్క్. ఇదంతా మామూలుగా థ్రెడ్ వర్క్. ఇదంతా థ్రెడ్ వీవింగ్ అండి. ఇది కంచిలో తయారు చేసే శారీనే. సో మనం డిజైన్ చెప్పినట్లుగా వాళ్ళు చేసి ఇస్తారు మనం. ఓకే, ఇది కంచి పట్టు పైన ప్లెయిన్ పట్టు మీద ఇది వీవింగ్ అన్నమాట. థ్రెడ్ వర్క్ జరీ లేకుండా. ఒక హాఫ్ సారీ ఇట్లా వస్తుంది వీవింగ్ తో. ఓకే, హాఫ్ సారీ వచ్చి జరీ బూటీస్ వస్తాయి అన్నమాట. ఏంటంటే మనకి హాఫ్ సారీ టైప్ లో, హాఫ్ సారీ టైప్ డిజైనర్ వేర్ అన్నమాట. ఇది చూస్తే మీరు ఇక్కడ ఎందుకంటే ఇట్లా ఫ్రంట్ మాత్రం ఇది ఇట్లా వస్తుంది. ఓకే, మిగతా అంతా చీర అంతా ఇట్లా బుటీస్ వస్తాయి, మ్యాంగోస్ వస్తాయి. ఈ థ్రెడ్ వర్క్ అనేది ఫ్రిల్స్ లో వస్తుంది. ఓకే, ఇది బ్లౌజ్ వచ్చింది, ప్లెయిన్ బ్లౌజ్ వస్తే నేను ఇట్లా వర్క్ చేసినాం దానికి. దీంట్లో ఫ్లవర్స్ వచ్చింది కదా, ఆ ఫ్లవర్ తీసుకొని ఆ మ్యాంగోస్ వచ్చింది. సో 2 మ్యాంగోస్ వేసుకొని సెంటర్ లో ఇట్లా ఫ్లవర్ వర్క్ చేసినాము. ఓకే, ఇది వచ్చి ఇంకా దీంట్లో థ్రెడ్స్ ఉంది, గ్రీన్, గోల్డ్ కలర్, మస్టర్డ్ కలర్ ఉంది. ఆ కలర్స్ అన్ని మనం దీంట్లో యూజ్ చేసాము. ఈ వర్క్ అంటారండి. ఇది మామూలుగా మనం శారీని చూసి డిజైన్ చేసుకుంటాము. ఇది కూడా అంత జర్దోసినే ఎక్కువ యూజ్ చేస్తామండి. ఇదైతే మనకు స్ట్రాంగ్ గా ఉంటుంది, లుక్ కూడా డిఫరెంట్ గా ఉంటది. సో బ్లౌజ్ కూడా ఇంకా ప్లెయిన్ గా లేకుండా బార్డర్ లేదు కదా, హ్యాండ్స్ కూడా బార్డర్ లేదు ఈ చీరకి. దానివల్ల అక్కడక్కడ ఒక్కొక్క స్టోన్ వర్క్ ఇచ్చాము. స్టిచ్చింగ్ చేసినప్పుడు మీకు బ్లౌజ్ మొత్తం అందం అనేది తెలుస్తుంది ఉంటుంది. అదే విధంగా ఇప్పుడు ఇక్కడ ఫ్లవర్ ఇచ్చామన్నమాట హ్యాండ్స్ కి, సింపుల్ గా. ఓకే,
ఓకే అండి, మనకి ఈ కలెక్షన్ ఎంత రేంజ్ లో వస్తుంది? ఇది 15,000 అండి. 15,000 లో వస్తుంది. అంటే శారీలో మనకి 2 టైప్స్ ఆఫ్ షేడ్స్ ఉన్నాయి కాబట్టి, అండ్ ఆల్సో బ్లౌజ్ కూడా చాలా, అంటే మీరు ఏ వర్క్ చూపించినా అది చాలా స్ట్రాంగ్ గా, అండ్ మనకి పళ్ళు వేసుకుంటే ఆ బ్లౌజ్ పట్టకుండా చాలా చాలా నీట్ గా చేశారు. అండ్ ఇవాళ మా సకులకు చాలా చాలా మంచి కలెక్షన్ చూపించారు. ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. ప్రముఖ హాస్య దర్శకులు జంధ్యాల గారు తీసిన ఒక సినిమా టైటిల్స్ లో ఇలా ఉంటుందండి: పొట్టబద్ధమైన హెచ్చరిక, నవ్వడం ఆరోగ్యానికి హాయికరం. ఎంత బాగా చెప్పారో కదండి. జీవితంలో హాయిగా నవ్వడాన్ని మించిన హాయి ఇంకేముంటుందండి. నవ్వు ఆరోగ్యానికే కాదు, జ్ఞాపక శక్తి బాగా పనిచేయడానికి, మెదడు చురుగ్గా ఉండడానికి కూడా ఉపయోగపడుతుందని జాన్ హాకిన్స్ విశ్వవిద్యాలయం పరిశోధకులు అంటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం ఏ వయసులో ఉన్నా, ఎలాంటి బాధ్యతలు నిర్వహిస్తున్నా, ఎన్ని సమస్యల్లో ఉన్నా హాయిగా నవ్వేద్దాం. జీవితాన్ని మరింత అందంగా హాయిగా మలుచుకుందాం. ఏమంటారు? సరే, మరి వాళ్ళ సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.